హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి మెక్డొనాల్డ్స్ స్టైల్లో పొటాటో బాల్స్ని ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలాంటి పొటాటో బాల్స్ చేసి పెట్టడం వల్ల చాలా హ్యాపీగా తినేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి. ఇంట్లో అందరూ కూడా చాలా బాగున్నాయన్నారు. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ రకంగా చేసి పెట్టండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. సో నేను ఇక్కడ పొటాటోస్ని కడిగి పెట్టుకున్నాను. మంచిగా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఎన్ని పొటాటోస్ అయినా తీసుకోవచ్చు క్వాంటిటీకి తగ్గట్టుగా. ఇలా ఒక బౌల్లోకి వాటర్ వేస్తున్నాను. ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకుని ఇందులో పొటాటోస్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా మీడియం సైజులో. ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే పొటాటోలో ఉన్న స్టార్చ్ అంతా కూడా ఇలా బాయిల్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా పొట్టు తీయకుండా అలాగే బాయిల్ చేస్తే అందులో ఉండే స్టార్చ్ అనేది అలాగే ఉండిపోతుంది. అందుకోసమని ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవడం వల్ల చాలా రుచికరంగా వస్తాయి. సో ఇలా అన్ని పొటాటోస్ని కట్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా స్టార్చ్ అంతా కూడా బయటికి వచ్చేసింది. సో ఇలా మంచిగా పొంగు వచ్చిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలండి. ఒకటి చెక్ చేస్తాను చూడండి, ఉడికిందో లేదో తెలుసుకోవడానికి. స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా బ్రేక్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అవ్వాలి. అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి. సో ఈజీగా బ్రేక్ అవుతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆపేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచి తీసేసుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి అన్నీ కూడా తీసేసుకుంటున్నాను. స్టార్చ్ అంతా కూడా వెళ్ళిపోతుంది ఇలా బాయిల్ చేస్తేనే. పొట్టుతో బాయిల్ చేసుకుంటే స్టార్చ్ బయటికి వెళ్ళలేదు. అందుకోసం ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వేడిగా ఉన్నప్పుడే పొటాటో మ్యాషర్ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మ్యాష్ చేయాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 స్పూన్ల బియ్యం పిండి, ఒక 2 స్పూన్ల మైదా లేకుంటే స్కిప్ చేయండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి, తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఒరెగానో తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం పొడి. ఇది ఒరెగానో వేస్తున్నాను. మెక్డొనాల్డ్స్ స్టైల్లో చేసుకోవాలంటే ఒరెగానో వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. లేదంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అది. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ రకంగా ఇలా డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పిండి పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. పిండి ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే 1 స్పూన్ కంటే కూడా తక్కువ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చేతికి ఇలా మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ విధంగా మనం బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు, రౌండ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా సిలిండరికల్ షేప్లో చేస్తున్నాను. ఇలా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పొటాటో బాల్స్ అనేవి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పొయ్యి పైన పెట్టేసుకోవాలి. చూడండి, ఇన్ని బాల్స్ వచ్చేసాయి. వీటిని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం ఇలా తీసుకొని వేసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత అన్నీ కూడా బాల్స్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేయాలి, లేదంటే ఆయిల్ అనేది పైన పడుతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఒకేసారి స్పూన్తో కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత మంచిగా అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలి. సో మీరు మరీ ఫాస్ట్గా గుచ్చినట్టుగా చేస్తే అవి విడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా మంచిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం సైడ్లోకి తీసేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో పొటాటో బాల్స్ అయితే.
మీరు కావాలంటే అడుగున టిష్యూ పేపర్ కూడా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా మళ్ళీ మిగిలిన పొటాటో బాల్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అటు ఇటు ఇలా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా సైడ్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఆయిల్ అనేది పోయేంత వరకు స్ట్రెయిన్ చేసుకొని తీసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని డెకరేట్ చేస్తాను చూడండి. ఈ పొటాటో బాల్స్ని కెచప్తో తింటే చాలా బాగుంటాయి. లేదు కెచప్ అంటే అలాగే తిన్నా చాలా బాగుంటాయి. మెక్డొనాల్డ్ స్టైల్లో ఎంతో రుచికరంగా పొటాటో బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఒకటి టేస్ట్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. చాలా బాగున్నాయి, టేస్టీగా. తప్పకుండా ట్రై చేసి